హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరీస్ లైఫ్ స్టైల్. ఇదైతే ఇంకా వెన్స్డే రోజు తీసిన బ్లాగ్ అనమాట. ఇంకా ముందు రోజు చెప్పాను కదా, కంటైనర్స్ అన్ని నీట్గా కడిగి పెట్టేసుకున్నానని చెప్పేసి, ఇంకా దాంట్లో మంచిగా ఫిల్ చేసేసుకుందామని చెప్పేసి ఫస్ట్ గ్రోసరీస్ లిస్ట్ అంతా చెక్ చేసుకుంటున్నాను, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి. నెక్స్ట్ దానికి పప్పులకి పప్పులు అండ్ పిండ్లు నూకలు ఇవన్నీ సపరేట్గా చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆయిల్ ఎన్ని ప్యాకెట్స్ వచ్చినాయి ఇవన్నీ చూసుకుంటున్నాను. ఇక్కడ మాకు మంత్లీ 2 ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడుతుంది. ఇంకా షాంపూ, సోప్స్, పీతాంబరి ఇలాంటివన్నీ తెచ్చుకుని సపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దానికి కంటైనర్స్లో అయితే మంచిగా ఫిల్ చేసేసుకుంటున్నాను. అసలు మంత్లీ నేను గ్రోసరీస్కి ఎంత మనీ స్పెండ్ చేస్తాననేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే నా గ్రోసరీస్కి అయిన బడ్జెట్ ఎంతంటే మినిమం 3000 అయితే పెట్టుకుంటాను. నాకైతే 2800 రూపాయలు అయింది. మీరు ఏ డీమార్ట్లోనే ఇంత తక్కువ అయిందా అని అనుకోకండి. నేను డీమార్ట్కి వెళ్ళలేదు, రిలయన్స్కి వెళ్ళలేదు, ఏ మార్ట్స్కి కూడా వెళ్ళలేదు అనమాట. మాకు లోకల్లోనే మంచిగా ఎవరైతే నెంబర్ 1 క్వాలిటీ మెయింటైన్ చేస్తారో వాళ్ళ దగ్గర అయితే మేము తెచ్చుకుంటాము. మంత్లీ కంపల్సరిగా వాళ్ళ దగ్గరే మ్యాక్సిమం తెచ్చేసుకుంటాం అనమాట. నాకు ఇవి మంత్ కంటే ఇంకా ఎక్కువ రోజులకే వచ్చేస్తాయి. మొత్తం ఫిల్ చేసుకున్న వాటన్నిటిని నీట్గా షెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను. షెల్ఫ్ అలా నిండుగా చూసాక నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలు వలడమే. నాకు ఇది పెద్ద టాస్క్ అనే చెప్తాను. కాకపోతే మార్నింగ్ రష్లో కంపల్సరీగా ఇవి ఒలిచి పెట్టుకోవాలి, లేదంటే చాలా హడావుడి అయిపోయి. ఇంకా ఇవన్నీ కవర్స్ కూడా నేను గార్బేజ్కి అయితే యూజ్ చేస్తాను అనమాట. చెత్త వేసుకోవడానికి, కిచెన్ వేస్ట్ అన్నిటికీ యూజ్ చేస్తాను. ఇవన్నీ సర్దేలోపు మా రీతు అయితే వచ్చేసింది. దానికి స్నాక్స్ ఇచ్చి ఇంకా మొత్తం వంటగది అంతా డీప్ క్లీన్ చేసేసుకున్నాను. కింద షెల్ఫ్స్ అండ్ పేపర్స్ అవన్నీ తీసి నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అవంతా వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే మా చిన్న పాప అస్సలు ఉండట్లేదు, ఏడుస్తూ ఉంది. ఇన్స్టాల్మెంట్లో అయితే సర్దుకున్నాను అనమాట. ఇంకా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక మంచిగా తుడిచేసుకుంటున్నాను. ఇంకా హాల్ మొత్తం ఎలా చేశారంటే మొత్తం బొమ్మలన్నీ కింద పోసేశారు. సో మంచిగా సర్దేసి నీట్గా మొత్తం ఇల్లంతా ఒకసారి తుడిచేస్తున్నాను. ఎంత తుడుస్తున్నా ఇంత చెత్త ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అస్సలు అర్థం కాదు. ఇంకా రోజుకి 3-4 టైమ్స్ తుడిచినా మళ్ళీ చెత్త వస్తూనే ఉంటుంది. ఇంకా బయట బాల్కనీ కూడా ఒక్కసారి క్లీన్ చేసేసుకున్నాను మంచిగాని. ఇంకా బాల్కనీ క్లీన్ చేసుకున్నాక మొక్కలకి అయితే వాటర్ పోస్తున్నాను. మ్యాక్సిమం మార్నింగ్ టైంలో వేయను, ఒకవేళ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే వేస్తాను, లేదంటే ఈవినింగ్ మంచిగా ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేసుకుంటాను. ఇంకా తల అంతా చిక్కు పడిపోయిందని చెప్పేసి ఒక్కసారి మంచిగా జడ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ. జడైతే వేసేసుకున్నాక ఇంకా మా రీతుకి హోంవర్క్స్ అయితే ఉన్నాయి. తనకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నిజంగా చాలా అంటే చాలా బాగా రాస్తుంది మా రీతు తల్లి. స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉండేది కానీ మొత్తం పికప్ అయిపోయింది అనమాట. ఇంకా రీతు తల్లిని అయితే చదివించేశాక దాని హోంవర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళైతే టీవీ చూస్తున్నారు. ఇంకా కిచెన్ అంతా నిండిపోయింది అనమాట గిన్నెలతోని. ఇంకా అవన్నీ వాష్ చేస్తున్నాను. మార్నింగ్ తోమాను, ఇంకా మళ్ళీ ఇప్పుడే తోముతున్నాను. కిచెన్ అంతా నీట్గా సదురుకున్నాను కదా.
మొత్తం డస్ట్ అంతా ఉందని చెప్పేసి మ్యాక్సిమం గిన్నెలన్నీ తీసేసి మళ్ళీ ఒక్కసారి వాష్ చేసుకున్నాను. కంపల్సరిగా వెన్స్డే అయితే నేను గ్యాస్ స్టవ్ కింద కౌంటర్ టాప్ అండ్ గ్యాస్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా వాల్, అవన్నీ ఒకసారి మంచిగా అయితే క్లీన్ చేసుకుంటాను. మ్యాక్సిమం డే బై డే అయితే నేను ఇలాగ తోమేస్తాను అనమాట. చేపను తోమినట్టు అయితే తోమేస్తాను, కానీ అలా వాష్ చేయొద్దు అంటారు. నాకు ఎంతవరకు తెలియదు, కానీ నాకు ఇలా కడిగితేనే సాటిస్ఫాక్షన్ అనమాట. మంచిగా క్లీన్ అవుతుంది. ఇంకా గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ చేశాక నాకైతే అస్సలు ఓపిక లేదు, కానీ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి కదా పిల్లల కోసమైనా. ఇంకా 1 pot మిల్క్ కింద కొంచెం పలావ్ అయితే తాలింపు పెట్టాను, పొటాటో అండ్ క్యారెట్ వేసి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళకు కూడా తినిపించేసి నేను కూడా పెట్టేసుకుని హ్యాపీగా తిన్నాను. ఏ మాటకి ఆ మాట. మనం ఏదన్నా టైం తీసుకుని చేసిన దానికంటే ఇలా హడావుడిగా చేసిన దానికే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. నాకైతే ఈరోజు పలావ్ చాలా బాగా నచ్చింది. ఇంత అలసిపోయిన తర్వాత హ్యాపీగా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.